నా ప్రయాణం మొదలైంది భూటాన్ యొక్క రాజధాని థింపూకండి. ఇప్పుడు నేను వచ్చేసి పారో అనే ఊర్లో ఉన్నాను. గత వీడియో చూసుకుంటే ఇక్కడ హాట్ స్టోన్ బాత్ అని, ఇంకా ఇక్కడ టైగర్ నెస్ట్ అని చాలా కవర్ చేసాం. ఇంకా ఇదే భూటాన్లో లాస్ట్ వీడియో కావచ్చు. ఏ దేశంలో అయినా మనం అభివృద్ధి చూడాలంటే ఆ దేశం యొక్క రాజధానిలోనే ఉంటుంది. మరి చూసేద్దాం ఈరోజు భూటాన్ యొక్క రాజధాని ఎంత అభివృద్ధి చెందింది, ఎలా ఉంది ఏంటనేది. ఎప్పటిలాగా మన కారులో వెళ్తూ అద్భుతమైన లొకేషన్లు చూసుకుంటూ ఆగిపోక ముందుకు సాగిపోదాం. ఇక్కడి నుంచి భూటాన్ రాజధాని. ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి గంటన్నరలోనే రాజధానికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ యానిమల్స్కి చాలా ఫ్రీడమ్ అయితే ఉంటుందంట అండి, ఎవ్వరు ఏమనరంట. కాబట్టి వాటిలంతటా అవే తిరుగుతూ ఉంటాయి. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ కుక్కలను కూడా అలాగే వదిలేశారండి రోడ్డు మీద. ఒక్కోసారి కరుస్తాయి అంట కూడా, కానీ కుక్కలు అయితే అరవట్లేదులేండి. ఇక్కడ పారో టౌను ఊరవతలకు వచ్చేసినట్టే. ఇక్కడి నుంచి దీన్ని క్యాండిలివర్ బ్రిడ్జ్ అంటారు పారోలో. మీకు గత వీడియోలో చూపించలా, ఏదో చైనాలో ఉన్న అనుభవం అయితే కలుగుతుంది. భూటాన్లో నేను గమనించింది ఎక్కడికి వెళ్ళినా చాలా స్పేషియస్గా ఉన్నాయండి ఇల్లులు, ఇరుకిరుగ్గా అయితే లేవు. భూటాన్ జనాభా 8 లక్షలు మాత్రమే. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా అద్భుతంగా ఉందండి. ఖచ్చితంగా ఒక్కళ్ళు వస్తే ఎంజాయ్ చేసేది ఏముండదు, కానీ ఒక ఇద్దరు లేదా ఫ్యామిలీ వస్తే మంచిగా చూసి అరే ఎంత ఉందా ఇట్లా వేరే దేశంలో, చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్లు, అవన్నీ చూసి మంచిగా ఆస్వాదించవచ్చు. ఇక ఈ క్యాండిలివర్ బ్రిడ్జ్ని ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరికి వెళ్ళడానికైతే వాడుకుంటున్నారు. ఇంకా ఇది ఒక పల్లెటూరు ఏరియా అనమాట. జస్ట్ ఆపాను బండి. ఇక్కడ కూరగాయలు అవన్నీ అమ్ముతున్నారండి. చాలా వరకు ఏదైనా కానీ 100 రూపాయలు ఉంది కిలో. ఆ టమాటా అయితే కిలో 80 అంట ఇవాళ రేట్ ప్రకారం. ఆ పచ్చిమిరపకాయ అయితే 100 రూపాయలు అంట. యాపిల్కాయ, గ్రీన్ యాపిల్ అయితే ఇక్కడ మర్చిపోయా చెప్పడం, ఇక్కడ వాతావరణం చల్లంగా ఉండేది కాబట్టి యాపిల్కాయలు కూడా పండుతాయండి. గ్రీన్ యాపిల్ అయితే 100 అంట, మామూలు యాపిల్ అయితే 80 అంట కిలో. సో అట్లాగా. ఇది మాత్రం ఇది మష్రూమ్ తెలుసు కదా మీకు, 550 రూపాయలు. ఇక్కడ కూడా రేట్ ఎక్కువ ఉంది. ఈ క్యాప్సికమ్ అయితే కనుక 100 రూపాయలు, కొత్తిమీర అయితే 40 రూపాయలు, ఇది బ్రోకలే ఇదైతే కనుక 150 రూపాయలు. సో అట్లా అయితే ఉన్నాయి. అక్కడ క్యారెట్ ఒకటి ఉంది కదండి, ఆ క్యారెట్ అయితే కనుక 100 రూపాయలు అంట. ఇంకెళ్ళిపోదాం. వెల్కమ్ టు థింపు, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్. ఇదే అండి రాజధాని. ఆ బిల్డింగులు, ఆ రోడ్లు అవి చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇది కూడా ఊరు అవతలే అంట, ఇంకా సిటీలోకి వెళ్ళలేదంట. బ్రదర్, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ లొకేషన్ నౌ? బిగ్ బుద్ధా స్టాచ్యూ, వెరీ ఫేమస్ ఇన్ థింపు. ఓకే, ఇక్కడ బిగ్ బుద్ధా స్టాచ్యూ అంట. ఇక్కడ మనకి ఏంటంటే మన గైడ్ మనకి ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళి ఆ ప్లేస్ యొక్క ప్రత్యేకత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మీకు అలాగే ప్రతి ప్లేస్ చూపించేస్తాను టకటక. ఎక్కువ ప్లేసులు కూడా ఏం లేవులేండి, ఒక 5-6 ఉన్నాయంట, చూసేసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలనేది చివరిలో మాట్లాడుకుందాం. ఇక్కడ రెనాల్డ్ షోరూమ్ ఉంది, నిషాన్ ఉంది, మన ఇండియాలో ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. కాకపోతే ఒకటే, ఇదంతా కూడా కొండ ప్రాంతం.
ఇదే బిగ్ బుద్ధా స్టాచ్యూ. లోపలికి వెళ్ళాలంటే టూరిస్టర్లకి అయితే కనుక ఖచ్చితంగా 500 రూపాయలు అయితే టికెట్ అంటే అండి. ఇక్కడ ఉంది చూసారు కదా 500 రూపాయలు. అదే చిన్నపిల్లలకైతే 250 రూపాయలు టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అన్నీ కూడా ఇంకా టూర్ గైడ్ ఉన్నారు కదా వీళ్ళే చూసుకుంటారు. ఇక్కడ నుంచి చూద్దామండి బుద్ధుడి విగ్రహం. ఇంకా ఇది ఒక సైడ్ వ్యూ అనమాట. ఈ బుద్ధుడి విగ్రహం వచ్చేసి 169 అడుగులండి. దీన్ని వచ్చేసి 2006లో మొదలుపెట్టి 2015లో కంప్లీట్ చేశారు. 2015 నుంచి ఇప్పటి వరకు మంచి టూరిజం స్పాట్గా ఉంది. ఇంకా ఇది వచ్చేసి ప్రశాంతతకు మంచి ఆరోగ్యానికి చిహ్నం కింద భావిస్తారంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఈ బుద్ధుడి విగ్రహాన్ని. సో ఇక్కడ ప్రజలకైతే ఉచితంగా రావచ్చు. ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు 500 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని రావాలి. సో ఇప్పుడు నేను 500 రూపాయలు పెట్టి టికెట్ పెట్టట్లేదు కాబట్టి దూరం నుంచి చూపిస్తున్నాను. బుద్ధుడి సైడ్ ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఫ్రంట్ వ్యూ అంటారా, ముందరకెళ్ళి చూపిస్తాను. మనం ఏ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది ఎక్కడైనా కానీ. సో అందుకనే నేను 500 రూపాయలు అయితే పెట్టట్లేదండి. 500 రూపాయలు ఉంటే నేను ఆ డబ్బులతో వేరే ట్రావెలింగ్ ఏమైనా చేయొచ్చు. సో అందుకని చెప్పి ఇదైతే నేను క్రాస్ చేయట్లేదు అటు. ఇది మెట్లు ఎక్కి వెళ్ళేది ఫస్ట్ గేటు. ఇందాక మనం వెళ్ళింది వచ్చేసి సెకండ్ గేట్ అండి. అంటే ఎవరైతే ఎక్కువ ఎక్కలేరో పెద్దోళ్ళు ఉంటారుగా వాళ్ళంతా కూడా ఈ రోడ్లో పైకి వెళ్ళిపోతారు. మనం చూసిన సైడ్ వ్యూ ఆ పైన. ఇక్కడ నుంచి బుద్ధా ఫ్రంట్ వ్యూ. ఇక్కడ కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలి, అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. 500 జూమ్ చేస్తున్నా చూడండి. 2x 5x 12x. ₹500 అయితే సేవ్ చేసాము. వీళ్ళు అంటున్నారు కదా మీరు 500 పెట్టి వెళ్తారు కదా టూరిస్టర్లు, మీరు కట్టే ప్రతి రూపాయి కూడా మేము డెవలప్మెంట్కి వాడుకుంటాం, రెనోవేట్ చేయడానికి అంటున్నారు. ఇప్పుడే ఇంకొక విషయం తెలిసింది. ఇప్పుడు వచ్చేసి హిందూ టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారంట. నేను ఇంకా ఇది బుద్ధిస్ట్ కంట్రీ, ఇక్కడ ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలే హిందూ టెంపుల్, ఉండదేమో అనుకున్నా. ఇక్కడ కూడా మన హిందూ టెంపుల్ ఉందంట. ఈ భూటాన్ జనాభా 8 లక్షలు. 8 లక్షల్లో 40% హిందువులు అయితే ఉంటారంటండి. సో ఇంకా మిగతా 55% వచ్చేసి బుద్ధిస్టులు. ఇప్పుడు వీళ్ళు బౌద్ధులు అన్నమాట, బుద్ధిస్టులు. అలాగే ఇంకో 5% క్రిస్టియన్స్ అయితే ఉంటారంట. ముస్లిమ్స్ హియర్ నో ముస్లిమ్స్. ఓకే, ఇక్కడ ముస్లిమ్స్ అయితే ఉండరంట అండి. కేవలం ఈ 3 మతాల వాళ్ళు మాత్రమే ఉంటారంట. సో మరి వెళ్ళి చూద్దాం హిందూ టెంపుల్ కూడా. వాట్ ఈస్ ద టెంపుల్ నేమ్? దుర్గాదేవి. యా దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం, వెళ్ళిపోదాం. దుర్గామాత టెంపుల్ అండి వచ్చేసాం. దీంట్లోకి వెళ్ళడానికి అయితే ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదంట. మనం ఏదైతే చూసి వచ్చామో బిగ్ బుద్ధా స్టాచ్యూ, అది పూర్తయిన తర్వాత కట్టడం తర్వాత అయితే ఇది కట్టారంట. ఆఖరికి ఇది హిందూ దేవాలయం దుర్గామాత. ఈ టెంపుల్ కూడా అవుట్ సైడ్ చూస్తానికి భూటాన్లో బిల్డింగ్లు ఎలా ఉంటాయి అలా ఉన్నాయండి. టెంపుల్ ఇంకా ఇది ఇక్కడ. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ టెంపుల్ లోపల మొత్తం కూడా హిందూ టెంపుల్ కాబట్టి రాజస్థాన్ వాళ్ళు అయితే లోపల వచ్చి మొత్తం చేశారంట లోపల పనులు వాటికు. ఎందుకంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉంటుంది కదా. ఇక్కడ నుంచి దూరం నుంచి చూసుకుంటే దుర్గామాత ఆకారం కూడా కనపడుతుంది. మనకు కూడా ఏంటంటే గైడ్ ఉంటారండి. మనం ఎలా పడితే అలా వీడియోలు తీస్తే ఒప్పుకోరు. ఎందుకంటే మనం చేసిన మిస్టేక్ వల్ల మనం ఇబ్బంది పడతాం అనుకుంటే ఓకే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కానీ మనం చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారంటే సో చేయకుండా ఉండడమే బెటర్ ఆ పని, అంతే. సో నా వరకు నేను మీకు చూపించడానికి నేను ఒక్కడిగా వెళ్ళినప్పుడు ఎంతకైనా ప్రయత్నిస్తాను. బట్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం కుదరదు. ఇంకా ఈ విధంగా ఉంది టెంపుల్ ప్రాంగణం, చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ఇక్కడ ఒక శివలింగం అండి భూటాన్లో. ఇక్కడ నుంచి కొంత సిటీ వ్యూ కూడా చూడొచ్చు. ఇక మన గైడ్ గారు అయితే ఇక్కడ ఆపారు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఈ థింపు భూటాన్ రాజధాని సిటీ వ్యూ అయితే చూసి ఆనందించవచ్చు. సిటీ మరీ పెద్దదేం కాదండి, చిన్నదే. కానీ ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయినాయి. రోడ్లు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి. దూరంగా చూస్తే మనకు ఒక గ్రౌండ్ కనపడుతుంది. చూస్తున్నారు కదా, దూరంగా గ్రౌండ్ ఒకటి కనపడుతుంది. ఈ థింపుకి రావాలంటే కనుక బై ఫ్లైట్లో ఎవరైనా కానీ మనం వచ్చాం కదా పారో ఎయిర్పోర్ట్కి వచ్చి
ఆ పారం నుంచి వస్తారండి. ఇంకా అన్ని గైడ్ మన పక్క నుండి గమనిస్తారండి. మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పడేస్తున్నా మంచిగా చెప్తారు రెస్పెక్టెడ్గా, సార్ ప్లీజ్ డోంట్ త్రో రోడ్ సైడ్ అని. ఖచ్చితంగా ఇట్లాంటి డస్ట్బిన్ వచ్చినప్పుడే దీంట్లోనే వేయాలి మనం. ఇదిగోండి మనకి చెప్తున్నారు కదా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. నైస్. నౌ వేర్ వి గోయింగ్? So the place is known as Simply Bhutan. Okay. So where we can explore the cultures ఓకే. of our country. లివింగ్ మ్యూజియము. అప్పట్లో ఇక్కడ భూటాన్ ప్రజలు ఎలా జీవించారు, అక్కడ వాళ్ళ పాతకాలపు నాటి ఎలా వస్తువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ వస్త్రాలు అవన్నీ మొత్తం లోపల ఉంటుందన్నమాట. చాలా టూరిస్ట్ అట్రాక్షను. ఖచ్చితంగా ఈ రాజధాని ఎవరైతే వస్తారో ఆ ప్లేస్కి అయితే వెళ్తారంట. సో లెట్స్ గో. ఇది ఇక్కడ భూటాన్లో హాస్పిటల్ అంటే అండి, గవర్నమెంట్ హాస్పిటల్. Yeah. It's a national hospital. ఫ్రీ? Yeah, free. ఓకే. ఇదంతా ఫ్రీ అంటే అండి. ఇది ఓపెన్ చేసింది మన నరేంద్ర మోడీ గారంట. బాగుంది కట్టడం కూడా, ఇంకేం చెప్తాం, అన్నీ ఒకటే గుడి టైప్లో ఉంది. ఇక ఇది మెమోరియల్ స్తూప అంటారండి. దీని గురించి మీకు సింపుల్గా చెప్పాలంటే, మన బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇట్లాంటి స్తూపాలు అయితే నిర్మిస్తారండి. ఇక్కడ రాజుల పరిపాలన ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5వ రాజు అయితే కొనసాగుతున్నారు. ఇక్కడ రాజుని వాళ్ళు పేరు పెట్టి కూడా పిలవరు, అవర్ గ్రేట్ కింగ్, ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుస్తారు. సో అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట వీళ్ళు కింగ్కి. ఇది వచ్చేసి ఇక్కడ 3వ రాజు అండి. ఇప్పుడు ప్రజెంట్ 5వ రాజు నడుస్తున్నారు కదా, 3వ రాజు చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకంగా నిర్మించిన స్తూపం అనమాట. 1974లో నిర్మించారంట. అప్పుడు ఆయన చనిపోతే వాళ్ళ అమ్మగారు అయితే కట్టించారంట. అప్పటి నుంచి ఇది మెమోరియల్ స్తూపాగా ఉండిపోయింది ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5వ రాజు అండి. అలాగే 4వ రాజు కూడా బతికే ఉన్నారు. ఇంకా 4th కింగ్ ఆల్సో స్టిల్ అలైవ్, రైట్? Yes. ఓకే. 4th కింగ్ కూడా బతికే ఉన్నారు, 5th కింగ్ కూడా బతికే ఉన్నారు, ఇప్పుడు రూల్ చేస్తున్నారు. సో అలాగా ఎవరన్నా చనిపోతే ఇట్లాంటి స్తూపాలు అయితే నిర్మిస్తారు. ఏది పెద్ద పెద్ద వ్యక్తులు, రాజుగారు చనిపోయారు కాబట్టి ఇట్లాంటిది నిర్మించారు. ఇక్కడ కూడా వస్తూ ఉంటారండి. ఇఫ్ ఐ వాంట్ టు గో ఇన్సైడ్ ఐ హ్యావ్ టు పే 500. Yes. ఓకే. దీని లోపలికి వెళ్ళి అలా చూసేసి ఆ రాజుగారి ఫోటో అవన్నీ చూసి రావాలంటే కనుక 500 రూపాయలు పే చేయాలి. సో బయట నుంచి చూస్తే ఇంకా చాలా అండి. సో ఇంకెళ్ళిపోదాం లివింగ్ మ్యూజియం. Yes. యా ఓకే. వచ్చేసాము లివింగ్ మ్యూజియం లోపలికి. పెద్దదే అండి ఇది. దగ్గరుండి ఆ గైడే మనల్ని తీసుకెళ్ళి టికెట్ అవన్నీ కొనిపించి తీసుకెళ్తారండి. దీంట్లోకి టికెట్ వచ్చేసి 1000 రూపాయలు, 1000 భూటాన్ రూపాయలు, మన రూపాయలు 1000 రూపాయలే. యా మనీ, థ్యాంక్ యూ. ఇదిగోండి టికెట్. ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. లోపలికి రాగానే నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి, మన గైడ్ కాకుండా ఒక అందమైన గైడ్ అయితే మనతో పాటు వస్తున్నారు. మొత్తం తిప్పి చూపిస్తారంట. హలో. అలాగే వీళ్ళంతా కూడా ఇంకా వచ్చే టూరిస్టర్లను తిప్పి చూపించడానికి. హలో, హాయ్. వాట్స్ యువర్ నేమ్? My name is Karma. Karma? Yeah, I'll be the in-house guide for end of your tour. So you can have a seat here. యా, కూర్చోమని చెప్తున్నారు. కర్మ అంట. కర్మను వెతుక్కుంటా వస్తున్నాను. కర్మ ఎవరిని వదలదు. అలాంటి ఆ కర్మనే వెతుక్కుంటా వెళ్తాను ఎప్పుడు కూడా. మొత్తానికి దొరికేసింది కర్మ. వెయిట్ హోమ్ మేడ్ వైన్, రైట్? ఓకే. భూటాన్లో వాళ్ళ గెస్ట్ని హోమ్ మేడ్ వైన్ ఇచ్చి వెల్కమ్ చేస్తారంట. సో దిస్ ఈస్ ఆల్కహాల్. Yeah. ఓ So you can just hold it in the right hand. యా, Right hand. థ్యాంక్ యూ సో మచ్. And left ring finger, you can just drip it in a wine. లెఫ్ట్ ఫింగర్. Yeah. Ring finger. Yeah, drip it in a wine. Oh. Sprinkle and then say she. She. ఓ లైక్ దిస్. Yeah, she. షే. ఓకే. She means have it. It's offering to God or ancestors. So you can enjoy it. ఓకే. ఇట్లా మనం వీళ్ళ పద్ధతిలో షే అని ప్రార్థన చేసి తాగాలంట ఇక్కడ. ఏదో ఎక్కడో చూసినట్టుంది స్మెల్, ఇది గుర్తుకు రాట్లా. ఎక్కడ తాగాను? చాలా చేదుగా ఉంది. How was it? ఇట్స్ వెరీ బిట్టరీ.
నేను ఎప్పుడు తాగలా, నేను ఎప్పుడు బీరే తాగడం. నా చేత భూటాన్లో మందు తాగిచ్చేస్తున్నారు, వైన్. You want some more? నో నెవర్. ఓకే, If you can't, then you can skip. ఇట్స్ ఓకే. ఐ రెస్పెక్ట్ యువర్ కల్చర్, ఐ డ్రింక్ కంప్లీట్లీ. మీరు తాగలేకపోతే అక్కడ పెట్టేసి వచ్చి అంటున్నారు, కానీ మొత్తం తాగుదాం, ప్రేమతో ఇచ్చారు కదా. ఎవరైతే మందు ప్రియులు ఉంటారో సో మీరు ఇక్కడికి వస్తే వీళ్ళు కావాలంటే మళ్ళీ మళ్ళీ కూడా పోస్తారంట. వర్త వర్మ వర్త అన్నటువంటిది మీకు. యా, Political heat. And he's a father, and his son is our fresh king. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు చెప్తా వినండి. భూటాన్ని స్థాపించింది ఈయన ఏంటండి. ఈయన వచ్చేసి టిబెట్ దేశం నుంచి ఇక్కడికైతే వచ్చారంట అండి. ఈయన వచ్చేసి ఇక్కడ బుద్ధ రిలీజియన్ ఉంది కదండి, బుద్ధిస్ట్ కంట్రీ భూటాన్ అనేది, మొత్తానికి హెడ్ ఈయనే అంట. ఈయన ఇంకా స్టిల్ బతికే ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, ఈ పైన ఎప్పుడైతే ఏదైతే కప్పారో వాళ్ళు చనిపోయినట్టు, ఈ కింద ఏదైతే ఉందో వాళ్ళు బతికున్నట్టు అంట. అలాగే ఇది పైన ఉంది కదా, సో ఈయన కూడా కాలం చేశారు, చనిపోయారు. ఈయన వచ్చేసి ఇక్కడ పొలిటికల్ పార్టీని స్థాపించిన ఆయనంట. ఇక భూటాన్ యొక్క మొదటి రాజు వచ్చేసి ఈయనండి. 1907 సంవత్సరం నుంచి 1926 వరకు రూల్ చేశారు. ఆ తర్వాత రెండో కింగ్ ఆయన వచ్చేసి 1926 నుంచి 1952 వరకు రూల్ చేశారండి. పైన ఉంది కాబట్టి ఈయన కాలం చేశారు, సో ఆయన కాలం చేశారు. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ కింగ్ అండి, మూడో కింగ్. ఇందా మనం స్తూపా చూసాం కదా, ఈయన స్తూపానే అనమాట. అది 1952 నుంచి 1972 వరకు పరిపాలించారు. సో థర్డ్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే నెహ్రూ అనమాట. మన నెహ్రూ గారితో ఆ థర్డ్ కింగ్ కూడా ఉన్నారు. ఈయన థర్డ్ కింగ్, మూడో కింగ్. ఆ తర్వాత ఫోర్త్ కింగ్ అండి. ఈ ఫోర్త్ కింగ్ ఇంకా బతికే ఉన్నారు కాబట్టి ఇది కింద ఉంది. ఒకవేళ చనిపోయిన వాళ్ళకైతే చెప్పా కదా, అలా పైన వేస్తారనమాట. ఈయన వచ్చేసి 1772 నుంచి 2006 వరకు పరిపాలించారనమాట. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కింగ్, ఫిఫ్త్ కింగ్, ఇది వచ్చేసి భూటాన్ ఫ్లాగ్ అండి. పసుపు రంగు, ఆరెంజ్ కలరు, ఒక డ్రాగన్. బాగుంది, నాకైతే బాగా నచ్చింది భూటాన్ ఫ్లాగ్. ఇప్పుడు వచ్చేసి ఐదో కింగ్. ఈయన వచ్చేసి 2006 నుంచి ప్రెజెంట్ ఇప్పటికీ ఈయనే ఉన్నారనమాట. అంటే ఇది కింద ఇట్లా ఉంది కాబట్టి బతికున్నారని అర్థం అనమాట. సో అది ఓకే. We'll go for the next. యా, Main purpose only. While doing work here, they feel dizzy. So to make our work very interesting, they just. ఇది వచ్చేసి అప్పట్లో ఇక్కడ భూటాన్లో ఇల్లులు ఎలా కట్టేవారు అనేది క్లియర్గా చూపిస్తున్నారండి. ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఒక పాట రూపంలో చూపిస్తారంట, చూద్దాం కాసేపట్లో. ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉప్పు మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని అట్లా వేసేసి ఈ చెక్కలు పెట్టేసి ఇప్పుడు దాన్ని ఎలాగా వాళ్ళు కొట్టి పని చేస్తారో చూద్దాం. ఇది నిర్మించడం చాలా కష్టం అండి. కాబట్టి అప్పట్లో వీళ్ళంట ఎంటర్టైన్మెంట్ కోసం ఎలా కట్టేవాళ్ళంటే ఇక్కడ పని వాళ్ళంతా కూడా ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. చూశారు కదా,
అంటే కష్టమేం తెలియకుండా అట్లా పాటలు పాడుతూ చేసేవాళ్ళు. అంటే ఇలా చేసేవాళ్ళు అని చెప్పి మనకి ఇప్పటివరకు మంచి పాట రూపంలో భూటాన్ స్టైల్లో చూపించారు. నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి. అప్పట్లో ఇంత ఆనందంగా, ఇప్పుడు ఏంటండి పని చేయాలంటే బద్ధకం, మంచి ఎనర్జీ ఉండదు. కానీ అప్పట్లో అంత మంచిగా చేసుకున్నారన్నమాట వాళ్ళు. నాకైతే నచ్చింది, ట్రెడిషనల్ స్టైల్లో చూపించారు. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్, అప్పట్లో వీళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు అంటండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి తబలా, అట్లాగే ఫ్లూటు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అంట వాళ్ళు దీంట్లో వచ్చేసి జంతువుల బోన్స్ వాడి తయారు చేశారంట. ఇది వచ్చేసి బ్యాంబూ. అలాగే ఇది చూసుకుంటే తబలా, ఈ తబలా ఏదైతే ఉందో ఇది పాము తోలంట. సరిగ్గా చూడండి, పాము స్కిన్ వాడి తయారు చేశారు. ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్లు ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడికి వస్తే. బాగుంది, నైస్. నెక్స్ట్, masks they use in the annual religious festival. ఈ మాస్కులు వచ్చేసండి మన సైడ్ జాతరలు ఎలా చేస్తారో పెట్టుకొని పోతురాజు అయ్యి అంటాం కదా గెటప్లు, అలాగా ఇక్కడ కూడా అంట మంచి చెడుకి చిహ్నంగా ఇటువంటి మాస్కులు అయితే పెట్టుకొని జాతరలా చేసినప్పుడు ఇక్కడ బుద్ధిస్టులు మాంకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పర్ఫామ్ చేస్తారంట. వెన్ దే డూ పర్ఫార్మెన్స్, ఎనీ స్పెసిఫిక్ డేట్? In the festival. Religious festival. ఓకే, ఏదైనా ఇక్కడ రిలీజియస్ ఫెస్టివల్ ఉన్నప్పుడు చేస్తారంట. సో ఒకవేళ తగిలితే చూపిస్తా, తగలకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భూటాన్. లెట్స్ గో టు ఎనదర్. ఇక నాకు కొంచెం వింతగా అనిపించిందండి, ఇక్కడ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, సో ఆకారాన్ని చూసి తప్పుగా అనుకోకండి. ఇక్కడ దేవుడు, ఇక్కడ భూటాన్ ప్రజలు నమ్ముతున్నారు. లామ్ ద్రుపా కిలే అంట దేవుడి పేరు. ఈయన ఏంటంటే ఎవరికైతే సంతాన ప్రాప్తి ఉండదో వాళ్ళు ఏంటంటే ఈ దేవుడికి సపరేట్ గుడి కూడా ఉందంట. అంటే ఇక్కడెక్కడ ఒక గుడి కూడా ఉందంటండి లామ్ త్రుపా కిలే గారికి. సో ఈ ఆకారాలు ఇవేవైతే ఉన్నాయో, సంతానం ఎవరికైతే లేదో వాళ్ళంట ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని ఈ నెక్లెస్లు, సో ఇది ఏవైతే ఉన్నాయో ఇవి, సో ఇవన్నీ కూడా వాళ్ళు మెడలో అయితే తగిలించుకుంటారంట. మెడలో నెక్లెస్లా వేసుకుంటే వాళ్ళకి ఆ దేవుణ్ణి ప్రార్థించి సంతానం కలుగుతుందని నమ్మకం అంటండి. అలాగే కొంతమంది మంచి జరగడానికి గుడ్ లక్ కోసం, ఇంకా మాకు బాగుండాలని చెప్పి కూడా చేతులకి బ్రేస్లైట్ల కింద పెట్టుకొని తిరుగుతారంటండి. భూటాన్ వస్తే గుర్తుపెట్టుకోండి, దీన్ని చూసి తప్పుగా అనుకోమాకండి, ఇది వీళ్ళ కల్చర్లో భాగం అన్నమాట. లామ్ త్రుపా కిలే. ఐ స్టార్టెడ్ వీడియో ఆల్రెడీ. ఇప్పుడు మీరు చూస్తుంది భూటాన్లో సాంప్రదాయమైన కిచెన్ అండి. అప్పట్లో పూర్వంలో కిచెన్లు ఈ విధంగా ఉండేవన్నమాట. ఇది చూసుకుంటే దీంట్లో సాల్ట్, ఇదంతా కూడా సాల్ట్ పెట్టి అప్పట్లో ఇట్లా ఉండేదంట. అలాగే ఇక్కడ కట్టెలు పెట్టేసి ముట్టించేసుకొని వీటిపైన అన్నాలు కూరలు అవన్నీ వండుకునే వాళ్ళంట. ఇంకా వీళ్ళు ఎక్కువగా ఈ దేశాల్లో నూడిల్స్ ఎక్కువ తింటారు కదండి. ఇది చూస్తున్నారు కదా, అప్పట్లో అంట దీంట్లో పిండేసేసి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ప్రెస్ చేసేస్తే మన సైడ్ చక్రాలు ఎలా వస్తాయో ఇటు సైడ్ నూడిల్స్ అలా అనమాట. దీంట్లో వచ్చేసి బటర్ మిల్క్ అంట, అంటే మజ్జిగ. దీంట్లో వచ్చేసి బటర్ టీ అంట. వీళ్ళకి బటర్ అంటే ఎక్కువ ఇష్టం కావాలా, బటర్ టీ తయారు చేసుకుంటారంట. అండ్ వాట్ ఈస్ దిస్? ఓ, ఇది కూడా బటర్ టీదే అంట. సో ఇంకా చూసుకుంటే దినుసులు అండి. కెన్ ఐ టచ్? ఇదిగోండి మొక్కజొన్న, ఆరోగ్యకరమైంది. అలాగే ఇంకా రెడ్ రైస్ అండి. ఈ దేశంలో ఏంటంటే వీళ్ళ కల్చర్ ప్రకారం వీళ్ళు ఎరుపు రంగు రైస్, రెడ్ రైస్ ఎక్కువ తింటారు. ఇంక ఇవన్నీ కూడా పనిముట్లు. ఇది వచ్చేసి ఇంట్లో అమ్మా నాన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇద్దరికి చెరొక ప్లేట్ అంట. సో ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్ అన్నం తినడానికి ఫర్ మామ్ డాడ్. ఇంకా దినుసులు మొత్తం ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మనం చూసి తెలుసుకోవచ్చు అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. బాగుంది ఈ దినుసులు అవన్నీ కూడా. కానీ అప్పట్లోనే, సో దిస్ వన్ హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ బ్యాక్? ఓ, ఓన్లీ 200. ఓకే, ఇవన్నీ కూడా 200 సంవత్సరాల కిందటి నాటి అండి. 200 సంవత్సరాలు 200 ఇయర్స్ బ్యాక్ భూటాన్లో ప్రజలు ఈ విధంగా నివసించారన్నమాట. ఇది వచ్చేసి అప్పట్లో మెట్లు అండి. ఇప్పుడంటే మనకి మెట్లు, అప్పట్లో నిచ్చెనలు ఈ విధంగా పురాతన కాలం ఇట్లాగ ఎక్కాలన్నమాట. సో ఎట్లా పడితే అట్లా ఎక్కితే కుదరదు, ఎక్కడం జాగ్రత్తగా ఎక్కాలి. అప్పట్లో ఇట్లా వెళ్ళేవాళ్ళు అనమాట పైకి. ఓ,
అలాగే ఇక్కడ ట్రెడిషనల్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండి, ఇవన్నీ కూడా అమ్ముతారు, కావాలంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ ధర అయితే ఉంటుంది, ఎందుకంటే చేత్తో తయారు చేస్తారు కదా, రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఉజ్జాయింపుకు అడుగుదాం ఎంతో ఏంటో. స్మాల్ ఐటమ్ అడుగుదాం. ఈ పర్స్ అడుగుదాం. దిస్ పర్స్ హౌ మచ్? 300, 300 రూపాయలు, మేడ్ ఇన్ భూటాన్. బాగుందండి. 300 రూపాయలు అంటే నాకు పర్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే మన సైడ్ కూడా దిస్ ఈస్ హ్యాండ్మేడ్ రైట్. హ్యాండ్మేడ్ బాగుంది. 300 అంటే పర్లా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవాలి. నైస్. దీంట్లో ఇప్పుడు మనకి ఒక డ్యాన్స్ ప్రదర్శన అయితే చూపిస్తారంటండి. ఈ డ్యాన్స్ అంట ఎప్పటికీ వీళ్ళు బుద్ధిస్ట్ కల్చర్లో భాగంగా వేస్తూ ఉంటారంట. ఏమైనా మనకి బుద్ధిస్ట్ ఫంక్షన్లు ఉన్నా కానీ, ఏమైనా స్కూల్లో మనకి ఫంక్షన్లు ఉంటాయి కదా, అలాంటి ఫంక్షన్లు కూడా ఈ డ్యాన్స్ వేస్తారంట. మనకి ఇప్పుడు వీళ్ళు వేసి చూపిస్తారంట డ్యాన్స్, అదంతా కూడా చూద్దాం. నేను ఇక్కడ కూర్చొని చూడొచ్చు. యా ఫ్రీ. దిస్ ఈజ్ స్వీట్. That's sweet and rice. So sorry, I am not eat sugar. Okay. This one? This is a butter tea. Sugar? No. Okay, nice. How to drink? Like this? Okay. ఇందాక బటర్ టీ అని చెప్పా కదా. Oh. You can try this in the tea. నైస్. ఇప్పుడు ఇది తాగుతా, వాళ్ళ ప్రదర్శన అయితే చూద్దాం. నిజంగా నా ఒక్కడి కోసం ఇంత చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందండి. ఎవ్వరు లేరు ఇక్కడ, ఇది అన్సీజన్ కదా. యా, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు నాకు ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ ఎలా ఎలా కూడా చూపిస్తారంట. చూద్దాం. నాకు డ్యాన్స్ రాదు. యా, ఫ్రంట్ అండ్ బ్యాక్. డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఇక లెఫ్ట్. ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. నాట్యం కూడా కళ అని నాకు ఇప్పుడే అర్థమైంది. సూపర్. కళ్ళు తిరుగుతుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటంటే వీళ్ళు మొత్తం కూడా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అలాగే ఇది ఆర్టిస్ట్ ఉంటారు కదా ఇక్కడ, ఈయన ఏంటంటే కెన్ ఐ గో విత్ షూస్? ఓకే, కుడికాలు పెట్టాలా. ఓకే, ఈయన కాళ్ళతో ఇట్లా ఆటలు అయితే చేస్తున్నారండి. నిజంగా చాలా గ్రేట్. అబ్బా, ఎంత గ్రేట్ అండి బాబు. నాకు తెలిసి మనం చేతితో కూడా అంత అద్భుతంగా చేయలేమేమో. ఆయన మీరు సరిగ్గా గమనిస్తే ఆయన చూడలేదండి దానికల్లే, ఏదో ఇంకా అలవాటు ఉన్న పరంగా తిప్పేస్తున్నాడు ఆయన. అంటే ఆయన బ్రెయిన్లో స్టోర్ ఎటు తిప్పాలి, ఎట్లా చేయాలి ఏంటనేది. ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఆయనే తయారు చేశాడంట. సో దిస్ ఆల్ వర్క్స్ ఆర్ డూ హిమ్. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
Thank you, sir. నైస్ ఆర్ట్. Okay. యా థ్యాంక్ యూ సార్. జస్ట్ ఓవర్కి అడుగుదామండి ఎంత ఏంటి పెయింటింగ్ ఏదైనా చిన్న వస్తువు. సో దిస్ వన్ హౌ మచ్? 1300. ఇది 1300 మన డబ్బుల్లోనే. రేట్లు కరెక్ట్గానే ఉన్నాయండి, జనాల్ని మోసం చేయడం ఏం లేదు. 1300 చెప్పారు, అన్నమాల 1300 ఉంది. కానీ కొనుక్కోవచ్చండి, ఎందుకంటే ఈ పెయింట్కి మంచి వాల్యూ. ఈ వాల్యూ దేనికి వస్తుందంటే ఆయన వికలాంగుడైనప్పటికి కూడా ఆయన టాలెంట్ని యూజ్ చేసి చేస్తున్నాడు. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, బట్ యాజ్ ఏ ట్రావెలర్గా నేను క్యారీ చేయలేను, నేనేం కొంటలేదు అందుకని. ఓకే నెక్స్ట్. మన సైడ్ ఐడియా ఉంది కదండి, ఇవన్నీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది 90s కిడ్స్కి. దీంట్లో ఒక రుబ్బు రోల్లా వాడేవాళ్ళం ఇది. అలాగే ఇది చెక్క రుబ్బు రోలు, ఇది ఏమంటారు దీన్ని, గ్రైండరు. ఇప్పుడు మన గ్రైండరు అప్పట్లో ఇట్లా వాడేవాళ్ళు అనమాట, దీంట్లో వేసి. బాగుంది. దిస్ వన్ Sample of hot stone bath. యా హాట్ స్టోన్ బాత్. ఎస్టర్డే ఐ ట్రైడ్. Very popular in Bhutan. We just fill it up here with the cold water. We'll heat up the stone and put here. భూటాను నేషనల్ గేమ్ వచ్చేసండి, ఇక్కడ మెయిన్ గేమ్ ఆర్చరీ అనమాట. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనం వీళ్ళు ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మనం కూడా ట్రై చేయడానికి అవకాశం అయితే ఇస్తారనమాట. ఆ బాణం చూద్దాం, నేను కొట్టగలనా కొట్టలేనా, ఈవిడ చేద్దాం అనుకుంటా ఇప్పుడు. In a real field, they have like 140 to 50 meters, but we have a short distance for comfortable. ఓ దిస్ రేంజ్ ఈజ్ 140 to 50 meters. So you just come in a circle like that. ఇది సర్కిల్, ఇక్కడ సర్కిల్లో ఉండి Hold here, like this. యా Put your finger inside like this. And when you pull, you need to get ఓకే ట్రై. So sorry, now we can try. యా సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఆల్రెడీ నేను ఆఫ్రికాలో హెడ్జాబే ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేశాను ఇది. సో ఇదేం లేదండి, ఇది ఉంది కదా, దీంట్లో ఇట్లా పెట్టేసేసి ఈ బాణం మనం ఏంటంటే దీన్ని పట్టుకొని లాగే పని లేదనమాట. ఇట్లా 2 ఫింగర్స్ పెట్టేసి ఇట్లా లాగేసి జస్ట్ అది వదిలేస్తే వెళ్ళిపోయిద్దారు. ఓ సారీ జస్ట్ అట్లా వదిలేస్తే వెళ్ళిపోయేది. ఇప్పుడు చూద్దాం, మన కంటి చూపు కూడా ఇంత ముందుతో పోల్చుకుంటే కొంచెం పెరిగింది కదా, కొట్టగలనా కొట్టలేనా? రైటేనా? యా ఓకే ట్రై. యా లెఫ్ట్ అండ్ రైట్ బోత్, బట్ మిస్ అయింది. సో నౌ ఐ ట్రై రైట్. ఓ రాంగ్, అంటే మనుషుల్ని చంపేయడానికి నేను ఒక్కడిని చాలండి. సో టెక్నిక్గా కొడితే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది. యా నైస్. ఒలింపిక్ hit the target to the dance. 1 minute విన్ అయినట్టే. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వీళ్ళు విక్టోరియా డ్యాన్స్ అని ఇక్కడ ఒక డ్యాన్స్ చేస్తారంట భూటాన్ కల్చర్లో భాగంగా. కమాన్ గాయ్స్. জানানোর পরে গে ভজনালা জানানোর পরে গে ভজনালা ওলোনোর পরে আলা ওলোনোর পরে গে সোজা নালা শেবানাম মানাম সোসে লামা শোলা শোবানাম সোসে লামা শোলা ওয়া 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 was locked. ఇది ఏదైతే ఉందో అండి, ఇప్పుడు ఈ తెపాల లాంటిది ఉంది కదా, ఇవన్నీ కూడా మన ఇండియన్ కరెన్సీనే. ఎందుకంటే భూటాన్లో చిల్లర లేదు ఇప్పుడు, అందుకని చెప్పి మనకు ఒక 5 కాయిన్లు ఇస్తారు వీళ్ళు. మన మనసులో ఏదైనా కోరుకొని ఇది ఇట్లా తిప్పాలంట. అట్లా తిరుగుతూ ఉంటే ఇక్కడ నుంచి దాంట్లో కనుక మనం మనసులో కోరుకొని వేసాము, దాంట్లో పడిందంట ఆ తెపాలలో, మన కోరిక నెరవేరుద్దంట, బుద్ధుడి ఆశీర్వాదాలు వస్తాయంట. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా కోరుకొని వేద్దామండి. ఏంటంటే కోరిక, నేను ఒక యదవని. ఏంటది దాంట్లో పడి, మరీ దారుణం కదయ్యా. ఓకే, నేను అతి తెలివి గలవాడిని. పళ్ళ
అంటే లోపలికి వెళ్ళి కూడా బయటికి వచ్చింది అది. ఓకే, అంటే నేను తెలియగలవాడిని కాదు. ఓకే, నేను ఒక మంచి వ్యక్తిని, నేను మంచివాడిని కూడా కాదు, దాంట్లో పడిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇంకోటి కోరుకుందాం. నేను ఏదైనా అనుకుంటే దాన్ని సాధించి తీరుతాను. నా పని నేను నిస్వార్థంగా చేసుకుంటా వెళ్తా, దానికోసం ఏమైనా చేస్తా. ఆఖరికి ప్రాణాలే పోతాయన్నా కానీ వెనకడుగు వేయను. అర్రే పడిందండి. ఒకటి కాదండి, ఇంకొక కాయిన్ కూడా పడాలి. అర్రే పడిందండి, ఇంకోసారి ట్రై చేద్దాం. పడిందండి. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను ఒక ఎదవని అన్నప్పుడు పడింది, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. నేను ఒక ఎదవని, ఏంటది? మళ్ళీ పడింది. ఓకే, లాస్ట్ ట్రై. ఏంటంటే ఏం కోరుకుందాం లాస్ట్ ట్రై? నేను అందరూ బాగుండాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కర్మ, యూ డూ యువర్ వర్క్ 100% వెల్. సో మనకి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారండి మొత్తం కూడా. అంటే ఇంగ్లీష్ కొంచెం వస్తే చాలండి, అర్థం కాకపోయినా మళ్ళీ అడుగుతుంటే చెప్తున్నారు. సో అలాగే ఇక్కడికి ఎంతోమంది మన భారతీయ టూరిస్టర్లు కూడా వస్తున్నారు, చూపిస్తున్నారు. చాలా బాగుంది. వస్తే కనుక ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇది చాలా అద్భుతంగా ఉంది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. Thank you so much. Thank you, Karma. Thank you so much for visiting here. So you may enjoy your further. ఫైనల్లీ ఐ ఫౌండ్ కర్మ ఇన్ భూటాన్. వి విల్ మీట్ నెక్స్ట్ టైం. Thank you, sure. ఇక్కడ భూటాన్లో ఎవరిని డబ్బులు అడగరండి. ఇక్కడ టిప్ బాక్స్ అని ఉంటుంది, మనం ఏమైనా వేయాలనుకుంటే దీంట్లో వేయచ్చు. సో వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. ఎగ్జిట్ బాగుందండి. 1000 రూపాయలు వర్తనే చెప్తాను. అంతమంది వచ్చి డ్యాన్స్లు వేసి ప్రతి ఒక్కళ్ళు పాపం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పర్లేదు, 1000 అంటే పర్లే, ఖచ్చితంగా రావచ్చు. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అయినా మీరు ఈ వీడియో చూస్తే ఇక్కడ దాకా వచ్చే పని కూడా ఉండదు. బట్ కానీ దగ్గరగా చూసి అలా కోరుకుంటే అయినా నాకు అదొకటి అర్థం కాల. నేను ఒక ఎదవనని చెప్పి దాంట్లో కాయిన్ వేయం కానీ అది పడ్డవేంటో. కామెడీ. పోన్లే, జీవితంలో నిస్వార్థంగా అనుకున్నది సాధించి తీరుతా అన్నది పడిందిగా, చాలు. భూటాన్ అనేది ప్రశాంతమైన దేశం అండి, అందరూ డిసిప్లిన్గా ఉంటారు. కాబట్టి ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ అంట. కేవలం 4% మాత్రమే క్రైమ్ రేట్ అయితే ఉందంట ఇక్కడ. అందుకనే ఇక్కడ జైలు కూడా ఉంది, ప్రిజన్ కూడా ఉందంట. భూటాన్ వస్తే మనం గైడ్తో పాటే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏ రెస్టారెంట్కి తీసుకొస్తే మనం ఆ రెస్టారెంట్కి రావాలి. పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళినా ఎరుపు రంగు రైస్, రెడ్ రైస్ లేదు. చిన్న రెస్టారెంట్లోకి వచ్చినా ఇక్కడ కూడా రెడ్ రైస్ లేదండి. ఇక్కడంట కాలంతో పాటు మారుతా ఇప్పుడు ఇక్కడ ఎవరు రెడ్ రైస్ అయితే తింటలేదంట, వైట్ రైస్ తింటున్నారంట. ఆ రెడ్ రైస్ భూటాన్ కల్చర్లో భాగంగా కొంతమంది పల్లెటూరులో ఉండేవాళ్ళు మాత్రమే తింటున్నారంట. సో ఇప్పుడు మనకి వైట్ రైసే వస్తుంది. దాంతోపాటు బటర్ మష్రూమ్ కర్రీ ఇక్కడ భూటాన్ స్టైల్లో. వీళ్ళు ఏంటంటే బటర్ ఎక్కువ తింటారు. సో ఇంకా బటర్ మష్రూమ్ కర్రీ వస్తుంది, చూద్దాం. బటర్ మష్రూమ్ కర్రీ, అలాగే ఇక్కడ పప్పు అయితే ఖచ్చితంగా ఇస్తారు ఏ కర్రీ తీసుకున్నా. అలాగే ఇది ఫ్రై, మనకి యూట్యూబ్ వీడియో తీసినాం అని చెప్పి కాంప్లిమెంటరీ కింద ఇచ్చారు. బంగాళదుంప ఫ్రై, అలాగే ఇది ఏదో చట్నీ అంట. బో మంట. హలో సార్, కెన్ ఐ గెట్ వాటర్? Water? Yes, chilled one. Yes. సో ఫస్ట్ ఇది బాగుందండి చట్నీ, ఏదో అనుకున్నా కానీ భూటానీ ఫుడ్, నైస్ ఫుడ్. బా, సూపర్ ఉందండి టేస్ట్.
ఇప్పుడు మనకి కొంచెం స్పైసీ కావాలంటే, కారం కావాలంటే వీళ్ళు ఇచ్చిన చట్నీ దీంట్లో వేసుకొని ఇప్పుడు ఇంకా అదిరిపోయింది. ఇక పప్పు అంటారా, ఇక్కడ పప్పు టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుందండి. పప్పు మిక్సీలో వేసి నలగొట్టినట్టున్నారు, చాలా బాగుంది. కొత్తిమీర ఆకులు కూడా వేశారు దీంట్లో, సూపరు. ఇక్కడ భూటాన్లో వీళ్ళు పెరుగైతే ఎవరండి, మనకు కావాలంటే అడగాలి, అడిగితే వాళ్ళు ఇస్తారు. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. కొన్ని రెస్టారెంట్లో ఛార్జ్ చేస్తారు, కొన్ని రెస్టారెంట్లో ఛార్జ్ చేయరు. ఓవరాల్గా 180 రూపాయలకి ఇవన్నీ ఇచ్చారంటే అది ఏది ఈ భూటాన్ రాజధానిలో, పర్లేదు, చాలా వర్త్ అండి. ఇంకా తినేసేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీడియో అవ్వలేదు, చాలా ఉంది, చూడండి. ఇక ఈ టూరిజం స్పాట్ పేరు ప్రిజర్వేషన్ సెంటర్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ భూటాన్కి నేషనల్ యానిమల్ ఒకటి ఉంది. దాన్ని ఇక్కడ ఏంటంటే వీళ్ళు, అంటే అది అరుదైన జాతి అంట నేషనల్ యానిమల్ కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉంచారు, అరుదైన యానిమల్ కాబట్టి. ఇక్కడ దానికి మన ఇండియన్స్కి అయితే టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ వచ్చేసి 300 రూపాయలు అంటండి. మొత్తం 19 ఎకరాలు అంటండి. ఇది రాయల్ టకిన్ పార్క్ దీని పేరు. దీన్ని ప్రిజర్వేషన్ సెంటర్ అంటే తీసుకొచ్చేస్తారు మన గైడు. మొత్తం కొండలు కదా, ఎక్కి వెళ్ళాలి. ఇదే అండి భూటాన్లో టకీన్ అనే యానిమల్. ఇక్కడ వీళ్ళు దీన్ని టకీన్ అని పిలుస్తున్నారు. ఇదే వీళ్ళ నేషనల్ యానిమల్. సో ఎందుకు ఈ టకీన్ అనేదే నేషనల్ యానిమల్ అనడానికి ఇక్కడ మొత్తం స్టోరీ ఇచ్చారు. మీరు కావాలంటే చదువుకోవచ్చు హోల్డ్ చేసి. అలాగే ఆ టకీన్ అనేది ఒకటి కాదండి, ఇంకా 4-5 రకాల యానిమల్స్ అయితే ఉంటాయంట. అవి కూడా చూద్దాం. ఆ కనపడే మొత్తం కూడా నేషనల్ యానిమల్సే, టకీన్స్. ఇక్కడ బోర్డు అండి. వీళ్ళేమో టకీన్ అని పిలుస్తున్నారు కదా, దీనికి ఇంకొక నేమ్ ఉంటుంది, సైంటిఫిక్ నేము బుడోరాకాస్, ఏంటో అర్థం కావట్లా, టాక్సికోలర్ వటై, ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. దగ్గరికి వచ్చాము, చాలా క్లోజ్ యాంగిల్ అండి, చూడండి. దీంట్లో గుండా పెట్టి చూపిస్తున్నాను. చూస్తే అర్థమైంది ఎంత క్లోజ్ ఉంది ఏంటి అనేది. ఇది నేషనల్ యానిమల్ కాబట్టి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ క్లియర్గా బోర్డు కూడా పెట్టారు, డు నాట్ ఫీడ్ యానిమల్, అవర్ యానిమల్స్ నీడ్ దేర్ ఓన్ స్పేసా. ఓకే, ఇదిగోండి వేరే యానిమల్స్ కూడా ఉన్నాయి, చెప్పా కదా. ఇది డియరు, జింక. అలాగే ఇక్కడ కొన్ని చిన్న పిల్లలకి చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. కనపడిని చూసి సంతోషించడమే. ఇట్లా బోర్డులు ఉంటాయి. చాలా పెద్దది, ఇది చిన్నది అనుకున్నాను. మొత్తం అసలు చూడండి, అటు మొత్తం తిరిగేసి, అలాగే ఇంకా ఎంతో అసలు చాలా ఉంది. అతి కష్టం మీద ఇది ఏమంటారు, దీన్ని బ్లూ షీప్ అంటారా, నాకైతే తెలీదు. కదలకుండా అంతే శిల్పంలా ఉందిగా. ఇంకా ఈ విధంగా వెతకాలి. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అదిగోండి అక్కడ ఒకటి ఉంది. జూమ్ చేద్దాం. అది ఆ కంచె ఉండడం వలన అంత క్లియర్గా చూడలేకపోతున్నాం. ఇక్కడ ఒక చిన్న క్యాఫిటేరియా కూడా ఉంది.
ఇదంతా తిరగడం అంటే సాధారణ విషయం కాదు. ఇంకా మన గైడ్ కూడా నువ్వు వెళ్ళి తిరిగేసినా నేను బయట ఉంటా అన్నాడు. కాబట్టి ఇదేంటంటే ఇంకా చూసారు కదండి, ఇప్పుడు మీరు చూసినయే ఇప్పుడు మీరు వచ్చి ఎలా చూసారో మొత్తం అలాగే ఉంటాయి. ఇక్కడ పెద్ద తేడా ఏమి ఉండదు. ఒక జూ పార్క్లోకి వెళ్ళి జంతువుల్ని చూస్తే అనుభవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే అన్ని జంతువులు లేవు, తక్కువ. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 300కి వర్తా కాదా అంటే అసలు జూ పార్కు ఇంత డెవలప్ చేశారు, అసలు ఇంత బాగుంది. ఒకసారి వీడియోలో కాదు రియల్గా చూడాలనుకుంటే వచ్చి ట్రై చేయొచ్చు. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఫైనల్ చాప్టర్ సిటీ సెంటర్కి వెళ్దాం, డెవలప్మెంట్ చూద్దాం. ఇది థింపు అనే మెయిన్ టౌను. ఇక్కడ వెళ్ళేదారిలో ఒక మార్కెట్ లాంటిది అయితే చూశానండి. ఇక్కడ మొత్తం కూడా మార్కెట్, హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్, అంటే చేత్తో తయారు చేసిన వస్తువులన్నీ అమ్ముతున్నారు. ఇదిగోండి భూటాన్కి సంబంధించిన సోపు. ఈ భూటాన్లో ఏంటంటే వీళ్ళు సోప్స్ ఇవి కూడా తయారు చేస్తారు. మొత్తం చూస్తున్నారు కదా, చేత్తో నేస్తున్నారండి. మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్. అవన్నీ తయారు చేయడం మామూలు విషయం కాదు, చాలా ఓర్పు ఉండాలి. మనం రేట్లు ఎక్కువ అనుకుంటాం, కానీ దాని వెనక మళ్ళీ వాళ్ళ కష్టం కూడా ఉండిద్ది. దీన్ని క్రాఫ్ట్ బజార్ అంటారు. క్రాఫ్ట్ బజార్ థింపు భూటాను. మొత్తం హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇటు మొత్తం ఉంటాయి. ఎప్పుడైనా వచ్చి మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చాలా పెద్దయండి బాబు. కాకపోతే 4-5 షాపులు తిరిగి రేటు మాట్లాడుకొని తీసుకోవడం బెటరు. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కార్డ్ హోల్డరు. ఇది అబ్బాయిల కన్నా చెప్పాలంటే అమ్మాయిలకి బాగుంటుంది. చూద్దాం, ఎవరికైనా అమ్మాయికి ఇద్దాం ఏదైనా దేశం వెళ్ళినప్పుడు. మ్యాగ్నెటిక్, నైస్. యా, సో వీళ్ళు లోపలికి రమ్మంటున్నారండి. థ్యాంక్ యూ. షూ ఓకే? యా. సో డైలీ హౌ మెనీ మీటర్స్ క్లాత్ యూ డూ? Not 1 meter also. Only 1 meter daily. And this. Not 1 meter also. Okay. Sometimes. Make sure. So this all are make with this, right? Very hard work. చాలా కష్టంతో కూడుకున్న పని. భలే ఉన్నాయండి మొత్తం. అసలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ మంచి మంచి కలెక్షను. మనకి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చింది. ఏంటంటే వినాయకుడు బొమ్మది ఒకటి ఉంది ఇక్కడ. ఎక్కడ? ఇదిగోండి ఇది. సో వినాయకుడు బొమ్మ ఉంది కదా, కీ చైన్, ఇట్లాంటివి చాలా బాగున్నాయి. సరే ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి షాప్స్, మొత్తం తిరిగి తీసుకోవచ్చు. ఇది థింపు సిటీలో ఇందాక మనం వచ్చిన ఏరియా హ్యాండ్ క్రాఫ్ట్ ఏరియా కదండి. ఇది ఇక్కడ కూడా ఉంటాయి హ్యాండ్ క్రాఫ్ట్స్ అని చెప్పి. కాకపోతే ఇట్లాంటి చోట్ల కొంచెం రేట్లు అయితే ఎక్స్పెన్సివ్, ఎక్కువ రేట్లు ఉంటాయి. అట్లాంటి మార్కెట్కి వెళ్తే ఏంటంటే కొంచెం రేటు తక్కువకి వస్తాయి, కొంచెం ధర తక్కువకి వస్తుంది. మనం వాళ్ళు తయారు చేస్తుంది చూడొచ్చు కూడా, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా పెద్దది నేషనల్ స్టేడియం అంటే ఇది. దీంట్లో ఫుట్బాలు తదితర గేములు అయితే ఆడతారంట. అది చూడాలంటే టాప్ వ్యూ. ఇక్కడ భూటాన్లో చెప్పడం మర్చిపోయాం మీకు, డ్రోన్ ప్రొహిబిటెడ్ ఏరియా. ఇక్కడ డ్రోన్ అనేది ఎగరేయకూడదండి. సో ఒకవేళ ఎగరేస్తే జరిమానాలు భారీగా ఉంటాయి. అయినా మన దగ్గర డ్రోన్ లేదుగా. భూటాన్ మొత్తానికి అంటే ఈ థింపు మొత్తానికి కూడా మెయిన్ ఏరియా ఇది. దీన్ని క్లాక్ టవర్ సెంటర్ అంటారు, సిటీ స్క్వేర్ అని కూడా అంటారు. ఇది ఇక్కడ కొంచెం ఫేమస్ రెస్టారెంట్ అంట, హోటల్ డ్రంక్. నేను ఫుడ్ తిన్నా కదా, ఆ రెస్టారెంట్ పేరు ఏంటబ్బా, యాక్ కెఫే అంట. ఇప్పుడు నాకు ఉన్న డౌట్ ఏంటంటే అండి, చాలామంది మనోళ్ళు భూటాన్లో బంగారపు రేటు తక్కువ అంటున్నారు. అది అసలు ఇక్కడ ఇది మెయిన్ థింపు అనేది క్యాపిటల్ కదా. ఇక్కడ కొన్ని గోల్డ్ షాపులు ఉన్నాయి. ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన మన గైడ్ జస్ట్ ఆయన మన గైడ్ వెళ్ళి అడిగారండి పర్మిషను, వీడియో అయితే తీసుకోమన్నారు. సో జస్ట్ నాకున్న డౌట్ ఏంటంటే, ఇండియాలో గోల్డ్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఎంత ఉంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి గోల్డ్ తీసుకెళ్తే ఒక టూరిస్టరు ఎన్ని గ్రామ్స్ వరకు తీసుకెళ్ళగలరు? హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ?
So I just want to know the difference between India and Bhutan. What is the price difference India and Bhutan? సో ఈ భూటాన్లో అంటే అండి, ఒకవేళ మనం గోల్డ్ తీసుకెళ్ళాలంటే 24 క్యారెట్లు మాత్రమే తీసుకెళ్ళడం కుదిరిద్ది అంటే బంగారం. అదే 24 క్యారెట్స్ ఐ కెన్ క్యారీ ఓన్లీ జ్యువెలరీ, రైట్? ఐ కెనాట్ క్యారీ బిస్కెట్. బిస్కెట్ cannot, only jewelry. Okay, including making charges too. Okay. వీళ్ళు ఏంటంటే అండి, ఇక్కడ భూటాన్లో ఖచ్చితంగా జ్యువెలరీని తీసుకెళ్ళాలి. అంటే ఒక ఉంగరం కానీ గొలుసు కానీ మేకింగ్ ఛార్జెస్తో కలిపి. సో దిస్ ప్రైస్ ఇంక్లూడింగ్ మేకింగ్ ఛార్జ్? No, only raw. సో దిస్ ఇస్ ఓన్లీ 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్. హౌ మచ్? 99,451. ఓకే, ఇవాళ గోల్డ్ రేటు 10 క్యారెట్లు 10 గ్రాములు 24 క్యారెట్లు వచ్చేసి 99,451 రూపాయి ఉందండి. ఏది 10 గ్రాములు కొనాలంటే. సో అది పరిస్థితి ఇంకా ఇక్కడ భూటాన్లో. ఓకే, మన గైడ్ ఏమని చెప్తున్నారంటే మీరైతే 20 గ్రాముల వరకు తీసుకెళ్ళొచ్చు భూటాన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నైస్ ఇన్ఫర్మేషన్. జ్యువెలరీ అయితే ఇంకా ఈ విధంగా ఉంది, మొత్తం కూడా ఉంగరాలు అవన్నీ. మన ఇండియాలో వచ్చేసి 97,000 చిల్లర ఉందండి, ఇక్కడ వీళ్ళు 99,000 చెప్పారు. సో అంటే ఎంత తేడా ఉందో అర్థం చేసుకోండి, చాలా తేడా ఉంది. మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ ఒకటి ఇక్కడ యాడ్ చేస్తారంట గోల్డ్ షాపుల్లో. నన్ను అడిగితే భూటాన్లో గోల్డ్ ఇప్పుడు ఈ టైంలో తీసుకోవడం కరెక్ట్ కాదు. లాస్ట్ ఇయర్ వచ్చేసి తక్కువ రేట్ ఉందంట. లాస్ట్ ఇయర్ ప్రైస్ వాజ్ వెరీ డౌన్, రైట్? Yes, last year. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం డ్యూటీ ఫ్రీ అని షాప్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర, వీళ్ళే తీసుకెళ్తారు టూర్ గైడ్కి చెప్తే. అక్కడ ఏంటంటే మన పాస్పోర్ట్ చూపించామంటే టూరిస్టర్లకి డ్యూటీ ఫ్రీ, అంటే మనకి ట్యాక్స్లు కొంచెం తగ్గించుకొని తక్కువ రేట్కి అయితే గోల్డ్ ఇస్తారు. సో డ్యూటీ ఫ్రీలో తీసుకోవడం బెటర్ అని అంటున్నారు. మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు కావాలి అనుకుంటే ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. ఒక మనిషి 20 గ్రాములు మాత్రమే తీసుకెళ్ళి కాబట్టి కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు. వచ్చేసి ఇండియాలో కన్నా భూటాన్లోనే కొంచెం గోల్డ్ రేట్ అయితే ఎక్కువ ఉంది, ఎందుకంటే యుద్ధ ప్రభావాలండి. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అలాగే రీసెంట్గా చూసుకుంటే థాయిలాండ్ కంబోడియా యుద్ధం, ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం, ఇట్లా మొన్నటి వరకు గాజా, చాలా యుద్ధాల వల్ల ఆ గోల్డ్ రేట్ అనేది పెరిగిందంటండి. సో ఆ యుద్ధాలన్నీ ఆగిపోతే కొంతవరకు గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఉందంట. సో ప్రజెంట్ అయితే గోల్డ్ కొనాలా వద్దా అంటే నా సజెషను కొనొద్దనే చెప్తాను. గోల్డ్కి బదులు ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరు. రాజధాని మొత్తం అంటే ఇక్కడ ఇందాక కార్లో వచ్చినప్పుడు చూశాను ఒక పూమా షోరూము, అట్లా కొన్ని బ్రాండెడ్ ఐటమ్ షోరూమ్లు అయితే ఉన్నాయి. అన్నీ అయితే కనపట్లా, అక్కడక్కడ కనపడుతున్నాయండి. మరి మనకి పెద్ద బిల్డింగ్లు అయితే లేవు, బ్యాంకాక్ సింగపూర్లో ఉన్నట్టుగా చిన్న బిల్డింగ్లు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జీబ్రా క్రాసింగ్. ఈ భూటాన్లో ఎక్కడ కూడా సిగ్నల్స్ ఉండవు, కార్లన్నీ ఆగి జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం సింగపూర్లో చూసాం ఇదే. అంటే ఇక్కడ ప్రజలు ఎంతో డిసిప్లిన్గా ఉంటే కానీ ఆ సిగ్నల్ లైట్స్ పెట్టుకుని ఉంటారండి. అంటే ఇక్కడ ప్రతి మనిషికి రూల్ తెలుసు కాబట్టి సిగ్నల్ లైట్స్ లేవు ఇక్కడ. చూద్దాం, ఆగింది. థ్యాంక్ యూ. సో జీబ్రా క్రాసింగ్, మనం వెళ్ళంగానే కార్లు అయితే వెళ్ళిపోతాయి. అన్ని బిల్డింగ్లు ఒకే రకంగా ఉండడం వలన అసలు ఇది ఎక్కడ ఏ మాల్ ఉందో ఏంటో ఏం అర్థం కావట్లా. ఇంకా రెస్టారెంట్ ఏది, హోటల్ ఏది, ఏదేదో కనుక్కోవడం కూడా కష్టంగా ఉంది. ఇదో కాంప్లెక్స్. ఇక్కడ దీంట్లో చూసుకుంటే మొత్తం షాపులు. ఇక్కడికి ఎక్కువ శాతం వస్తువులన్నీ కూడా మన భారతదేశం నుంచే వస్తాయండి, ఎందుకంటే మన భారతదేశానికి ఆనుకొని ఉంది కదా భూటాన్ దేశం. సిగ్నల్ లైట్లు లేవు, పోలీసులు అట్లా అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట పోలీసులు ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నారు. చాలా ప్రొఫెషనల్గా ఉందండి, చాలా ప్రొఫెషనల్గా కవర్ చేస్తున్నారు. ఇక్కడ ఎల్లో నెంబర్ ప్లేట్ ఉండేదేమో ట్యాక్సీ అంట, రెడ్ నెంబర్ ప్లేట్ ఉండేదేమో పర్సనల్ వెహికల్ అంట, గ్రీన్ నెంబర్ ప్లేట్లో ఉండేది ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ అండి. పైన ట్యాక్సీ అని ఉందిలే, పర్సనల్ వెహికల్కి కూడా గ్రీన్ అని ఉండి పైన ట్యాక్సీ అని లేకపోతే మామూలుదే.
ఏదో సినిమాలో చూసిన లొకేషన్ మాదిరిగా ఉంది ఇది. ఈ థింపు సిటీ మొత్తానికి ఇదే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. క్లాక్ టవర్ సెంటర్ అంటారు దీన్ని. అలాగే సిటీ స్క్వేర్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం మొత్తం తిరిగి వచ్చాం కదా, మొత్తం అదే విధంగా ఉంటాయి షాపులు అన్నీ కూడా. ఇంకా డెవలప్ అవ్వాలండి, కానీ ఉన్న మేరకు రోడ్లు, ట్రాన్స్పోర్టేషను ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి అండి బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, కానీ చాలా తక్కువ మందే వాడతారంట జనాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ వెహికల్ అయితే ఉంటుందంట, అది వాడుకొని వెళ్తారంట ఒక చోట నుంచి ఒక చోటకి. అలాగే వీధుల్లో కుక్కలు కూడా అలాగే ఉంటాయండి. ఎవరిని ఏం చేయమంట, చేయకపోతే మంచిదే. మొత్తం ఆల్మోస్ట్ మీరు వస్తే ఎలా ఉంటుందో అంతే కవర్ చేసాము. ఇప్పుడు మనం చూసిన ప్లేస్లు అన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చేసి మీ గైడ్, ఇప్పుడు భూటాన్ వస్తే ఖచ్చితంగా మీతో పాటు గైడ్ అయితే ఉండాలి, అది రూల్ ఇక్కడ. కాబట్టి మీ గైడే మిమ్మల్ని తీసుకొని వచ్చేస్తాడు, నేను చెప్పే పని కూడా లేదు. సో మొత్తం చూసేస్తారు మీరు. లేదు మీకు ఏమైనా చూపించకపోతే ఈ వీడియో చూసి ఈ వీడియోలో ఉన్న ప్లేసులు చెప్పారంటే చూపిస్తారండి అంతే. అలాగే ఇక్కడ నైట్ లైఫ్ కూడా ఉందంట. ఇక్కడ ఏంటంటే అట్లాంటి కార్యక్రమాలు అనేవి జరగవంట అసలు. సో జస్ట్ పబ్కి వెళ్ళడం, తాగడం, డ్యాన్సులు వేయడం, రావడం, ఇట్లా ఇక్కడ అమ్మాయిల్ని వాళ్ళని కదిలిస్తే ఇంకా ఈ దేశం నుంచి ఇంకా డిపోర్ట్ చేసేస్తారు, మళ్ళీ ఈ దేశంలోకి రావడానికి ఉండదు. అలాగే ఇండియాకి భూటాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ భూటాన్ అనే దేశాన్ని ఇండియన్ ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఏది హిమాలయస్ దగ్గర, చైనా బోర్డర్ దగ్గర అటు రానీయకుండా. సో కాబట్టి వీళ్ళు తీసుకెళ్ళి భద్రంగా ఇండియాకి అప్పచెప్తారు. ఏమైనా తప్పు చేస్తే ఇండియా తీసుకెళ్ళి ఇండియన్ గవర్నమెంట్ తీసుకెళ్ళి జైల్లో పడేసేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదే లాస్ట్ వీడియో భూటాన్లో. మీ హాయ్ హాయ్. Yeah, sure, why not? Hello. Yeah. Hi. Hello, how are you? Good. Where are you from? Bhutan. Oh, I thought you girls came from Japan. How are you? Good. How are you? So, what are you studying? ఏం చదువుకుంటున్నారు మీరు అని అడుగుతున్నా. Where are you studying? No, what are you studying? Which standard? Oh, my bad. 9th standard. And you? 6th. You? Oh, nice. You are the future of Bhutan. Yes. Okay? We're the Supermans of Bhutan. Yes. Yeah, Superman. Superwomen's. Yes. Yeah, Jai Shajam. Jai Shajam. Okay. Bye. Bye. అన్నట్టు ఈ భూటాన్లో నాకు నచ్చిన ఇంకొక విషయం చివరిదండి, ఇంకా వీడియో ఎండ్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి నైట్ లైఫ్ ఉంది. నేనున్న ఈ ఊరి పేరు ఏం పేరు, ఈ థింపు రాజధానిలో నైట్ లైఫ్ అయితే ఉందండి. పబ్బులు వచ్చేసి ఇక్కడ బుధవారం, శుక్రవారం, శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఈరోజు వచ్చేసి ఆదివారం అండి. ఆదివారం అయితే ఓపెన్ చేయరు, ఎందుకంటే ఆదివారం సెలవు. రేపు సోమవారం అందరూ పనులకు వెళ్ళాలి. ఆదివారం తాగి పనుకుంటే సోమవారం పనులకు వెళ్ళరు కదా, అందుకని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే పబ్బులు అవన్నీ అయితే ఓపెన్ చేయట్లా, ప్రొబిటెడ్ అనమాట. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ డ్రై డే అంట, అంటే ఆ రోజు ముందైతే అమ్మరంట. కాబట్టి ఇక్కడ నైట్ లైఫ్ అయితే కవర్ చేయలేకపోతున్నాం ఈరోజు ఆదివారం కాబట్టి. మేబీ నెక్స్ట్ సీజన్లో ఇక్కడికి భూటాన్ వచ్చినప్పుడు ఆ నైట్ లైఫ్ కూడా కవర్ చేసి చూపిస్తాను. సో ఏముండదండి, నైట్ లైఫ్ అంటే పబ్ ఉంటుంది, ఒక డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది, తాగుతారు, తింటారు, డ్యాన్స్లు వేస్తారు, అంతే. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడైనా ఏ పబ్బులైనా ఏం జరిగిద్దంటే, సో డ్యాన్స్ వేస్తారు, అలా కొత్త వాళ్ళని మీట్ అవుతాం. సో ఒకళ్ళొకళ్ళ అంగీకారాన్ని బట్టి అట్లా బయటికి వెళ్ళి సరదాగా తిరిగి వస్తూ ఉంటారు, అది జరిగేది పబ్బుల్లో. ఇప్పటి వరకు భూటాన్లోకి వచ్చేదారిలో లొకేషన్లు, ఆ తర్వాత వచ్చేసి పారోలో టైగర్ నెస్ట్ ట్రెక్కింగ్ ట్రైల్ అయితే కవర్ చేసాం. ఆ తర్వాత పారో టౌన్ టూరు, కొన్ని లొకేషన్లు చూసుకొని ఆ తర్వాత పారో నుంచి థింపూకి అయితే వచ్చి థింపూ సిటీ టూర్ మొత్తం కూడా కవర్ చేసాం భూటాన్ రాజధానిది. నెక్స్ట్ వీడియో అయితే వెళ్ళిపోతున్నామండి భూటాన్ వదిలేసి. సో ఇంకా ఎప్పట్లాగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ డే ఇన్ భూటాన్. బాయ్ బాయ్.